కొద్ది కాలంగా మణిపూర్లో హింస చెలరేగుతున్న విషయం మనకు తెలుసు. కానీ అది కేవలం రెండు వర్గాల మధ్య గొడవ కాదని, దాని వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర ఉందని ఇప్పుడు బయటపడింది. ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ అధికారులు, ఒక మాజీ అమెరికన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ కమాండో కలిసి మయన్మార్ లోని అడవుల్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు. వీరు మణిపూర్ ఉగ్రవాదులకు FPV డ్రోన్ యుద్ధంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇదే టెక్నాలజీతో ఉక్రెయిన్ లో వందల రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేశారు. ఇప్పుడు అదే టెక్నాలజీతో మన ఇండియన్ ఆర్మీపై దాడి చేయాలని వాళ్ళ ప్లాన్. కానీ వాళ్ళ పాచిక పారలేదు. మన గూఢచార సంస్థ రష్యా గూఢచార సంస్థ SVR తో కలిసి ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించింది. ఈ జాయింట్ ఆపరేషన్ లో ఈ ఉగ్రవాద శిక్షణ శిబిరం గుట్టు రట్టయింది. ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్స్ అధికారులు మాజీ అమెరికన్ సైనికుడిని మన భద్రతా దళాలు అరెస్టు చేశారు. ఇది భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న అతిపెద్ద కుట్రకు తిరుగులేని సాక్ష్యం. ఇది మొదటిసారి కాదు. గతంలో డానియల్ కోర్నీ అనే ఒక మాజీ అమెరికన్ సైనికుడిని మన NIA అరెస్టు చేసింది. అతను ఒక మత ప్రబోధకుడిగా నటిస్తూ మణిపూర్ లోని కూకీ ఉగ్రవాదులకు డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు పంపిణీ చేస్తూ పట్టుబడ్డాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, మరోవైపు మత ప్రబోధకుల ముసుగులో ఆయుధాలు సరఫరా చేయడం. ఇదంతా మన దేశాన్ని, ముఖ్యంగా మన ఈశాన్య రాష్ట్రాలను అస్థిరపరచడానికే. చరిత్ర చూస్తే మన దేశంలో నక్సలిజం పుట్టడానికి కూడా ఇలాంటి విదేశీ శక్తుల హస్తమే ఉందని అంటారు. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఒక్కటే: భారతదేశానికి అసలైన శత్రువు పాకిస్తాన్ కాదు, చైనా కాదు. దశాబ్దాలుగా ఈ రెండు దేశాలను మనకు వ్యతిరేకంగా వాడుకుంటూ మన వెనుక గోతులు తవ్వుతున్న ఆ పెద్దన్నే అసలైన శత్రువు. ఈ భయంకరమైన కుట్రపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం ప్రతి భారతీయుడికి తెలియాలి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.